ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మెడకే చుట్టుకుంటుంది. తాను జగన్మోహన్ రెడ్డి మీద ఎంత స్థాయిలో పోరాటం చేస్తున్నాను కాబట్టి తనకు ఎంపీ టికెట్ చాలా చిన్నది, చంద్రబాబు కావచ్చు, బీజేపీ కావచ్చు, వీలైతే జనసేన కావచ్చు, పార్టీలే పిలిచి తనకు ఎంపీ టికెట్ ఇస్తాయని చంద్రబాబు నాయుడు పిలుస్తారని రఘురామకృష్ణంరాజు భావించారు. కానీ తీరా ఏం జరిగింది? ఆయనకు నరసాపురం టికెట్ను బీజేపీకి కేటాయించారు. పొత్తులో భాగంగా బీజేపీ ఆయన పేరునే పరిగణలోనికి తీసుకోలేదు, శ్రీనివాస వర్మను అభ్యర్థిగా ప్రకటించేసింది. దీంతో రఘురామకృష్ణంరాజుకు షాక్ తగిలినంత పని అయింది. రాత్రి నుంచి తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో కావచ్చు, తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ అభిమానులుగా ఉన్న నెటిజన్లు కావచ్చు, ఇదే అంశంపైన గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై పరోక్షంగా అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. ఈ స్థాయిలో పోరాటం చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడం దేనికి సంకేతం? ఆయనకు న్యాయం జరగకపోతే ఇక రేపు ప్రొద్దున మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరొచ్చి మన తరఫున నమ్మకంగా పోరాటం చేస్తారు అంటూ పరోక్షంగా టీడీపీ నాయకత్వాన్ని టీడీపీ నెటిజన్లే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. రఘురామకృష్ణంరాజుకు నరసాపురం టికెట్ రాలేదు అంటే కారణం జగన్మోహన్ రెడ్డి. సోంబీర్రాజు ద్వారా చక్రం తిప్పి యాక్చువల్లీ సోంబీర్రాజుకే టికెట్ రాలేదు, కానీ ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డి లాబింగ్ చేసి నరసాపురంలో టికెట్ రాకుండా చేశారని టీడీపీ మీడియా ప్రచారం చేస్తూ వచ్చింది. రఘురామకృష్ణంరాజు కూడా ప్రస్తుతానికి ఆ విషయమే చెప్తున్నారు. బహుశా ఇంకా చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉందేమో, టీడీపీ తరఫునైనా ఎక్కడైనా టికెట్ వస్తుందేమో అన్న నమ్మకం ఉందేమో, కానీ ఇప్పటికీ నిందలైతే జగన్మోహన్ రెడ్డి మీదే మోపుతున్నారు రఘురామకృష్ణంరాజు. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు మీద ఒక ఆప్షన్ అయితే ఉంది. విజయనగరం నుంచి తొలుత బీజేపీ పోటీ చేస్తుంది అని అనుకున్నారు, కానీ రాజంపేట టికెట్ తీసుకొని విజయనగరంను తిరిగి తెలుగుదేశం పార్టీకి అప్పగించేసింది. ఇప్పుడు ఆ సీట్ ఇంకా ఖాళీగానే ఉంది, ఎవరిని అభ్యర్థిని ప్రకటించలేదు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు విజయనగరం టికెట్ను ఆశిస్తున్నారు అన్న ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి. ఒకవేళ రఘురామకృష్ణంరాజుకు విజయనగరం ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఇక చంద్రబాబు నాయుడుని ఎవ్వరూ నమ్మే పరిస్థితి అయితే ఉండదు. అంత పెద్ద రఘురామకృష్ణంరాజుని ఇన్ని రోజులు వాడుకొని టికెట్ ఇవ్వకుండా వదిలేశారు. ఇక మనమెంత అని చిన్న చితక మనుషులు, నాయకులు ఎవరు కూడా టీడీపీ తరఫున ధైర్యంగా పోరాటం చేసే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు భుజాల మీద పడింది రఘురామకృష్ణంరాజు భారం అంతా. విజయనగరం టికెట్ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే రేపు ప్రొద్దున చంద్రబాబు నాయుడుని కూడా రఘురామకృష్ణంరాజు టార్గెట్ చేసినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నరసాపురం టికెట్ వరకు జగన్మోహన్ రెడ్డి బీజేపీని ప్రభావితం చేశారని చెప్పారు. ఇప్పుడు విజయనగరం టికెట్ చంద్రబాబు నాయుడు చేతిలోనే ఉంది. తెలుగుదేశం పార్టీ ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి తన విశ్వసనీయతను నిరూపించుకునేందుకైనా రఘురామకృష్ణంరాజుకు విజయనగరం ఎంపీ టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి చంద్రబాబు నాయుడుకు వచ్చిందనే చెప్పాలి. ఒకవేళ ఎవరేమనుకున్నా పర్లేదని చెప్పి విజయనగరం ఎంపీ టికెట్ ఇగిన రఘురామకృష్ణంరాజుకి ఇవ్వకపోతే ఇక చంద్రబాబు నాయుడు విశ్వసనీయత అన్నది పాతాళానికి పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రఘురామకృష్ణంరాజుకి ఇంకా ఆశలు ఉన్నట్టున్నాయి. రాత్రి లైవ్లో కూడా అదే చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీతో కొనసాగుతాను అంటూనే నరసాపురం నుంచి పోటీ చేస్తానా లేకుంటే మరో స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది చూద్దామని అన్నారు. అంటే నరసాపురం కాకుండా మరో టికెట్ ఇచ్చినా కూడా ఆయన పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారు. ఆయన విజయనగరం ఎంపీ టికెట్ను తెలుగుదేశం పార్టీ తరఫున ఆశిస్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తారా లేదా అన్నదైతే చూడాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి తప్పించుకోవడానికైతే లేదు.